కీర్తన 3వ చరణంలో యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారు. పుట్టినోట్లు ఏముంటుందంటే మనల్ని మనము సృజించుకోలేదు, ఆయనే సృజించాడు. దేవుడు ఈ లోకంలోకి మనిషిని పుట్టించాడట. ఎందుకు పుట్టించాడంటే ఒక ప్రణాళికతో పుట్టించాడు, ఒక ఉద్దేశంతో పుట్టించాడు, ఒక పర్పస్తో పుట్టించాడు. అయితే పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రణాళికతో దేవుడు పుట్టిస్తాడు. దేవుడు దయ ఉంటే కానీ తల్లిదండ్రులకు పిల్లలు పుట్టరు. దేవుడు దయ ఉంటే కానీ పిల్లల కన్నా చాలా అసాధ్యం. అయితే దేవుడు అంటున్నాడు, యెహోవాయే దేవుడని మీరు తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించును. ఇక్కడ ఈ లోకంలో నీకు ఒకటి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఏ దేవుడు నిజమైన దేవుడు, ఏ దేవుడు మోక్షం ఇస్తాడు, ఏ దేవుడు నిత్యరాజ్యం ఇస్తాడు.